ఇది 1947 సంవత్సరం. మన దేశం స్వాతంత్ర్యానికి చాలా దగ్గరగా ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి భారతీయుడి గుండెల్లో ఒకే ఒక ఆశ — స్వేచ్ఛ. కాని ఆ స్వేచ్ఛను గుర్తుచేసే ఒక గుర్తు మాత్రం ఇంకా లేదు. మన దేశానికి ఇంకా ఒక స్వంత జెండా లేదు. ఆ రోజుల్లో మట్టి రోడ్లు, పాత ఇళ్ళు, చేతితో నేసిన బట్టలు. ప్రజల జీవితం కష్టమైనా దేశంపై ప్రేమ మాత్రం అపారం. పిల్లలు ఆకాశాన్ని చూస్తూ మన దేశానికి ఎప్పుడైనా ఒక జెండా వస్తుందా అని కలలు కనేవారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి దేశం కోసం ఆలోచించాడు. ఆయన పేరు పింగళి వెంకయ్య. సాధారణ ఖాదీ బట్టలు, చిన్న గది, ఒక దీపం వెలుగు. కాని ఆయన మనసులో ఒక గొప్ప ఆలోచన. భారతదేశానికి ఒక జెండా ఉండాలి. ఆలోచించాడు, రేఖలు గీశాడు, జెండా రూపాన్ని తయారుచేశాడు. ఆ జెండాను తీసుకుని పింగళి వెంకయ్య గారు మహాత్మా గాంధీగారిని కలిశారు. గాంధీజీ నిశ్శబ్దంగా జెండాను చూశారు. తర్వాత మెల్లగా అన్నారు, ఈ జెండా దేశాన్ని ఏకం చెయ్యాలి. శ్రమను, స్వావలంబనను గుర్తుచెయ్యాలి. అలా జెండాలో చర్కా చోటు దక్కింది. కాలం మారింది. స్వాతంత్ర్యం దగ్గరపడింది. దేశ నాయకులు నిర్ణయించారు, ఈ జెండా మన చరిత్రను, మన విలువలను చూపాలి. అలా చర్కా స్థానంలో అశోకచక్రం వచ్చింది. 24 స్పూక్స్తో, నీలం రంగులో, న్యాయం, కర్తవ్యం, పురోగతికి చిహ్నంగా. 1947 జూలై 22. ఈరోజు మన చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. భారత రాజ్యాంగ సభ మన జాతీయ జెండాను ఆమోదించింది. ప్రతి నాయకుడి ముఖంలో గర్వం, ప్రతి భారతీయుడి కళ్లలో ఆనందం. గ్రామాల్లో ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పిల్లలు జెండాను చూసి నవ్వారు. పెద్దల కళ్లలో ఆనందపు కన్నీళ్లు. ఇది కేవలం జెండా కాదు, ఇది మన స్వేచ్ఛకు గుర్తు. అలా 1947 ఆకాశంలో మన త్రివర్ణ పతాకం మొదటిసారి ఎగిరింది. సాహసం, శాంతి, అభివృద్ధి — ఈ 3 రంగులు మన దేశ కథను చెబుతున్నాయి. ఇది మన జెండా, ఇది మన గర్వం, ఇది మన భారతదేశం. జై హింద్.